హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చి వరలక్ష్మి వ్రతం ముంద రోజు. సో మేమైతే షాపింగ్ చేద్దామని చెప్పి బజార్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము. కొన్ని కలర్స్ ముగ్గులకి తీసుకోవాల్సి వచ్చింది అండ్ ఎర్రమట్టి అవన్నీ పండక్కి వేసుకుంటాం కదా, అవన్నీ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చాము. దాని తర్వాత కొన్ని వస్తువులు బెంగళూరుకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ స్టీల్ షాప్కి కూడా వచ్చామన్నమాట. చాలా ఫేమస్ అయిన వెంకటరమణ ఆర్కేడ్ అనమాట ఇది. ఇక్కడ అన్ని మనకు దొరుకుతుంది ఎండ్ టు ఎండ్. తర్వాత నెక్స్ట్ డే పూల కోసం అని చెప్పి పూల మార్కెట్కి అయితే వచ్చాము. ఇది ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర మన ఫేమస్ పూల మార్కెట్ అనమాట. పూలు కాస్ట్ అయితే అద్దరిపోతున్నాయి, కానీ పండగ కదా సో తప్పదు, మనం తీసుకోవాలి. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది, అసలు ఫ్రెష్గా ఉంది కూడా. ఇక్కడైతే చామంతి, బంతి పూలు 2 కలర్స్, చామంతిలో 3 కలర్స్, రోసెస్, మల్లెపూలు, సంపంగి పూలు అన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మేమైతే చామంతి పూలు అవన్నీ తీసుకున్నాము. తర్వాత కట్టిన పూలు వచ్చి మల్లెపూలు అయితే ఆల్మోస్ట్ 100 to 120 రూపీస్ చెప్తున్నారు అనమాట మూర. అది తీసుకున్నాము. సన్నజాజి పూలు, తమలపాకులు, టెంకాయలు, తర్వాత కట్టిన మనకి కలర్ పూలు, తర్వాత మాలలు, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అలానే మీకు చూపిద్దాము అని చెప్పి బ్లాగ్ తీసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తుంటే కళకళలాడిపోతుంది. జనాలు ఒక పక్క ట్రాఫిక్, అబ్బా ఎంత ఇదిగా ఉండిందో. సో ఇంకా పూలంతా తీసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఎండ అయితే బగబగలాడేస్తుంది. ఇంకా మధ్యలో స్టాప్ చేసి కొబ్బరి బొండం తీసుకుందాం అని చెప్పి అది కొంచెం తీసుకున్నాము. ఇంతలో ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య నెక్స్ట్ డే దేవుడికి ప్రసాదాలు అవంతా కూడా స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చి బేసన్ లడ్డు అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ జాగరీ వేస్ట్ చేస్తున్నారు. మనకి ఎలా చేసుకోవాలి అనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను మీకు, ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు జస్ట్ చూసేయండి. నేను ఫుల్గా వ్లాగ్ షూట్ చేయలేకపోయాను, సో ఇంకొకసారి చేసినప్పుడు నేను షార్ట్గా పెడతాను. అప్పుడు మీకు ప్రాసెస్ అనేది ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్తో అంతా చెప్తాను. అండ్ వచ్చి వేడిలోనే మనకి ముద్ద కట్టేయాలన్నమాట రౌండ్స్, లేకపోతే మనకు పొడి పొడిగా అయిపోతుంది. సో ఇట్లా అంతా చేసేసుకొని ముద్ద కట్టేశారు ఇట్లా లడ్డు లాగా. నెక్స్ట్ వచ్చి మనకి హాట్గా వచ్చి మురుకులు చేశారనమాట. సో మురుకులు వచ్చి మనకి నార్మల్ మినప్పప్పు మురుకులు. మినపప్పు మురుకుల్లో నువ్వులు కానీ జీలకర్ర కానీ వేస్తారు. పిండి కలిపేటప్పుడు ఏదర్ బటర్ కానీ కాచిన నూనె కానీ వేసుకుంటే మనకి బొరబొర వస్తుంది అనమాట. బాగా కరకరలాడుతూ బాగుంటుంది క్రిస్పీగా. సో అట్లా మేము హాట్ అండ్ స్వీట్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత లంచ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ముందు డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాం. మార్నింగ్ అన్ని కుదరదని చెప్పి లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టు సేమ్ ఇక్కడ కూడా ఎర్రమట్టి అంతా నీట్గా అలికేసుకొని పద్మం ముగ్గేసేసుకుంటాం ఫస్ట్ కింద దేవుడికి. తర్వాత మనం పైన టేబుల్ పెట్టి పాలవెల్లి అవంతా పెట్టుకొని పెట్టుకుంటాం అనమాట. సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. చుట్టూరు బార్డర్ లాగా వేసేసుకొని మధ్యలో పద్మం వేసుకొని అటు ఇటు మీరు ఖాళీగా ఉన్న ఇది ఏదన్నా ముగ్గు కూడా వేసేసుకోవచ్చు. తర్వాత మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్ కూడా ఇద్దరు డెకరేషన్ అయితే బ్యాక్ డ్రాప్ అంతా కూడా పెట్టేస్తున్నారు. ఇది నేను అమెజాన్ లో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసేయండి. నెక్స్ట్ వ్లాగ్ లో కంప్లీట్ గా డెకరేషన్ ప్రాసెస్ అన్ని కూడా ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.